అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు గోధుమ పిండితో ఓ స్వీట్ ఐటెం చేసి చూపించబోతున్నానండి. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. బాదుషాని మరింత సాఫ్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తానండి. పైన లైట్‌గా క్రిస్పీగా ఉండి లోపల ఇలా జ్యూసీగా వస్తుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! దీన్ని మనం చాలా సింపుల్ ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు కానీ, లేదా పండగ టైంలో కానీ, స్వీట్ ఏదైనా తినాలి అనిపించినప్పుడు కానీ, ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు. చూస్తుంటేనే తెలిసిపోతుంది మీకెంత చక్కగా వచ్చాయో. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని, అందులోకి 1 కప్పు వరకి పంచదారని తీసుకోవాలండి. ఇప్పుడు పంచదార తీసుకున్న కప్పుతోనే 3/4 కప్పు వరకి నీళ్ళని వేసుకోవాలండి. 1 కప్పు పంచదారకి 3/4 కప్పు నీళ్ళు కరెక్ట్‌గా సరిపోతాయండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ పంచదార మొత్తం కరిగే విధంగా కరిగించుకోవాలి. దీనికి ఎలాంటి పాకము అవసరం లేదండి. ఇక్కడ నేను చెప్పిన కొలతలు కరెక్ట్‌గా ఫాలో అయితే సరిపోతుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో ఎక్కడైనా స్కిప్ చేశారంటే మీకు కొన్ని టిప్స్ అనేవి మిస్ అయిపోతారండి. పంచదార మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. పంచదార మొత్తం కరిగిన తర్వాత స్టవ్‌ని మీడియం టు లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా తెల్లించుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్‌గా జిగురుగా అయితే సరిపోతుంది. పంచదార కరిగిన తర్వాత 3, 4 నిమిషాల పాటు తెల్లించుకుంటే సరిపోతుందండి. ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండిని కలుపుకుందాం రండి. ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకి గోధుమ పిండిని వేసుకోవాలండి. మా సైడ్ గోధుమ పిండి ఇలాగే వైట్‌గానే ఉంటుందండి. మీరు మళ్ళీ ఇది మైదా పిండని కామెంట్ చేయొద్దు. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకి వంట సోడా వేసుకోవాలండి. అలాగే పావు కప్పు వరకి మిల్క్ పౌడర్‌ని వేసుకోవాలండి. అలాగే 2, 3 టీ స్పూన్ల వరకి నెయ్యిని వేసుకోవాలండి. ఇందులోకి మిల్క్ పౌడర్ వేసుకోవటం వల్ల ఇంకా సాఫ్ట్‌గా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండిలో నెయ్యి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా చక్కగా కలుపుకోవాలండి. పిండిని మనం ఎంత చక్కగా కలుపుకుంటామో మనకి ఈ సాఫ్ట్ బాదుషాలు అంత చక్కగా వస్తాయండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా ఈ విధంగా పిండిని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకి నీళ్ళని తీసుకొని ఈ విధంగా కొన్నిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. నీళ్లు మొత్తం ఒకేసారి కాకుండా ఇలా ముందు కొన్నిగా వేసుకొని చేతి వేళ్ళతో ఈ విధంగా మెదుపుకుంటూ పిండిని కలుపుకోవాలండి. నార్మల్ చపాతీ పిండి కలుపుకున్నట్లు కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేతి వేళ్ళతో కలుపుకోవాలండి. అప్పుడే మనకి బాదుషాలు చక్కగా వస్తాయి. కొన్ని నీళ్లు వేసి పిండిని చూసారా ఇలా పొడిగా కలుపుకోవాలండి. మళ్ళీ ఇందులోకి కొన్నిగా నీళ్లు వేసుకుంటూ పిండిని తడుపుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఈ పిండిని కలుపుకోవడానికి నాకు మినిమం 7, 8 నిమిషాల పాటు టైం పట్టిందండి. ఇక్కడ నేను పిండిని పూర్తిగా కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. 1 కప్పు పిండికి పావు కప్పు మిల్క్ పౌడర్‌కి పావు కప్పు నుంచి అరకప్పు వరకి నీళ్లు పడతాయండి. చూడండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఏదైనా కాటన్ క్లాత్ వేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కడ కూడా గాలనేది లోపలికి వెళ్ళకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకొని పెట్టేసుకోవాలండి. అప్పుడే మనకి పిండనేది నానిపోయి బాదుషాలు చక్కగా వస్తాయి. ఇక్కడ నేను మళ్ళీ 10 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి. పిండి మనం ముందుగా కలుపుకున్న దానికంటే ఇంకాస్త సాఫ్ట్‌గా అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న ఉండలుగా చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని అరచేతిలో పెట్టేసుకొని రెండవ చేత్తో ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒకే సర్కిల్‌లో ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపుడు వేలుతో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలండి. అప్పుడే మనకి బాదుషాల షేప్ అనేది చక్కగా వస్తుంది. చూడండి ఈ విధంగా అన్నింటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ అనేది మీడియం హీట్‌లో ఉన్నప్పుడు ఈ బాదుషాల్ని వేసుకోవాలండి. ఈ బాదుషాలు వేసిన తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ బాదుషాల్ని వేసిన తర్వాత కదపకుండా వాటంతట అవే పైకి వచ్చిన తర్వాత గరిటెతో తిప్పుకోవాలండి. ముందు మనం కలిపామంటే విరిగిపోతాయి.
చూడండి ఈ విధంగా వాటంతట అవే పైకి వచ్చిన తర్వాత ఇలా రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా కూడా చక్కగా లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మనకి లోపల వరకి చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఒకవేళ మనం స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నామంటే లోపల సరిగ్గా ఫ్రై అవ్వదండి. కాబట్టి స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కలర్‌లోకి వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారా? ఇలా లైట్ బ్రౌన్ కలర్‌లోకి వస్తే సరిపోతుందండి. తీసిన తర్వాత ఇంకాస్త కలర్ మారిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పంచదార పాకాన్ని మళ్ళీ 2 నిమిషాల పాటు స్టవ్ ఆన్ చేసి వేడి చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బాదుషాల్ని ఇందులో వేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నా సరిపోతుందండి. పంచదార పాకాన్ని ఇలా వేడి చేయడం వల్ల ఈ బాదుషాలు చక్కగా పీల్చుకుంటాయండి. వంట సోడా వేసాం కాబట్టి కాస్త ఇలా రౌండ్‌గా ఉంటాయండి. కొంచెం చల్లారిన తర్వాత నార్మల్‌గా వాటి షేప్‌లోకి వచ్చేస్తాయి. 10 నిమిషాల పాటు ఉంచేసుకొని పక్కకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగతా బాదుషాల్ని కూడా ఈ విధంగా ఆయిల్‌లో వేసుకొని సేమ్ ప్రాసెస్‌లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ బాదుషా రెడీ అయిపోయింది. ట్రై చేసి మీకెలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి.